హిట్ అవుతుంది వారా సినిమా. నాకు డౌటే, పక్కా హిట్టే, ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut, streaming now on ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఐఎన్ఎస్ విక్రాంత్పై ప్రధాని మోదీ దీపావళి వేడుకలు. ఆత్మనిర్భర్ భారత్కు ప్రతీక అని కితాబు. రక్షణ రంగ ఉత్పత్తుల్లో అగ్రస్థానమే లక్ష్యమని వెల్లడి. దేశంలో మావోయిజం అంతానికి చేరువైందన్న మోదీ. 3 జిల్లాలకే పరిమితం చేసినట్లు స్పష్టీకరణ. నక్సల్స్ అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆగ్రహం. నిజామాబాద్లో కానిస్టేబుల్ను హత్య చేసిన రియాజ్ హతం. పోలీసులపై దాడికి యత్నం. ఆత్మరక్షణకు జరిపిన కాల్పుల్లో చనిపోయాడన్న డీజీపీ. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని ఆదుకుంటామన్న డీజీపీ. 1,24,00,000 పరిహారం ఇస్తామని ప్రకటన. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం. ఏపీలో ఉద్యోగులు పింఛనర్లకు అమల్లోకి వచ్చిన దీపావళి కానుక. 2024 జనవరి నుంచి డిఏ 3.64% పెంచుతూ ప్రభుత్వ ఉత్తర్వులు. ఆస్ట్రేలియాలో కొనసాగుతున్న లోకేష్ పర్యటన. పారిశ్రామికవేత్తలతో వరుస సమావేశాలు. ఏపీలో అపార అవకాశాలను అందుకోవాలని పిలుపు. రష్యా ఆక్రమించిన భూభాగాలపై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాలన్న ట్రంప్. యుద్ధమాగాలంటే డాన్బాస్ ముక్కలు కావాల్సిందేనని స్పష్టీకరణ. దేశవ్యాప్తంగా దీపావళి సందడి. ఉదయం నుంచే ఆలయాలకు పోటెత్తిన భక్తులు. వాడవాడలా టపాసులు కాలుస్తూ చిన్న పెద్ద కేరింతలు. స్వదేశీ తయారీ ఐఎన్ఎస్ విక్రాంత్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు నిద్రలేని రాత్రులను మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. గోవా తీరంలో ఐఎన్ఎస్ విక్రాంత్పై నేవీ సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకున్న ప్రధాని సమన్వయంతో అత్యంత వేగంగా పాకిస్తాన్కు కాళ్లబేరానికి తెచ్చిన త్రివిధ దళాలకు సెల్యూట్ చేశారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన మావోయిస్టుల నుంచి భారత్కు విముక్తి కల్పించేందుకు చేరువయ్యామని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళిని నౌకాదళ సిబ్బందితో కలిసి జరుపుకున్నారు. ఇందుకోసం ఆదివారమే గోవా చేరుకుని స్వదేశీ విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్లో బస చేశారు. నౌకాదళ సిబ్బందితో కలిసి భోజనం చేసిన ఆయన ఐఎన్ఎస్ విక్రాంత్ పనితీరును స్వయంగా గమనించారు. రాత్రి వేళల్లో నౌకాదళం పోరాట పటిమ, విపత్తు నిర్వహణ సమయాల్లో చేసే కసరత్తును ఆసక్తిగా గమనించారు. MiG-29 యుద్ధ విమానాలు టేకాఫ్, ల్యాండింగ్ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సమక్షంలో ఐఎన్ఎస్ విక్రాంత్ సిబ్బంది దేశభక్తి గీతాలను ఆలపించారు. ఆపరేషన్ సింధూర్ విజయాన్ని చాటి చెబుతూ నేవీ సిబ్బంది స్వయంగా రాసిన గీతం కూడా అందులో ఉంది. తిరంగా లహరాయా ఊంచా దేశ్ కీ జీత్ ఔర్ షాన్ హుయి సింధూర్ కీ కీమత్ ఉస్ దిన్ హర్ ఆతంకి కో భాన్ హుయి. నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనందంగా ఉందన్న ప్రధాని మోదీ ఐఎన్ఎస్ విక్రాంత్ మన రక్షణ దళాల సామర్థ్యానికి ప్రతీక అని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా త్రివిధ దళాలు అద్భుతమైన సమన్వయంతో పాకిస్తాన్ను కాళ్లబేరానికి రప్పించాయని మోదీ కొనియాడారు. బ్రహ్మోస్ పేరు వింటేనే కొందరి మనసుల్లో భయం పుడుతోందని అన్నారు. ప్రస్తుతం అనేక దేశాలు బ్రహ్మోస్ క్షిపణులు కొనుగోలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయన్నారు. భారత్ను ప్రపంచంలోని అగ్రశ్రేణి రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఒకటిగా నిలబెట్టాలనేది తమ లక్ష్యమని వివరించారు. 2014 నుంచి ఇప్పటి వరకు 40కి పైగా యుద్ధ నౌకలు, జలాంతర్గాములు మన షిప్ యార్డుల్లో నిర్మించారని తెలిపారు. हमारा आईएनएस विक्रांत आज आत्मनिर्भर भारत और मेड इन इंडिया का बहुत बड़ा प्रतीक है. अभी कुछ ही महीने पहले हमने देखा है विक्रांत ने अपने नाम से ही पूरे पाकिस्तान की रातों की नींद उड़ा दी थी. जिसका नाम ही दुश्मन के साहस का अंत कर दे वो है आईएनएस विक्रांत.
నక్సల్స్ అభివృద్ధి నిరోధకులుగా మారారన్న ప్రధాని మోదీ వారి ఏరివేతకే ఆపరేషన్ కగార్ చేపట్టామని స్పష్టం చేశారు. వామపక్ష తీవ్రవాదం త్వరలోనే ముగిసిపోతుందని తెలిపారు. 2014 కంటే ముందు 125 జిల్లాల్లో ఉన్న నక్సలిజం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ప్రస్తుతం 11 జిల్లాలకే పరిమితమైందని చెప్పారు. అందులోనూ 3 జిల్లాల్లోనే ఎక్కువ ప్రాబల్యం ఉందని వివరించారు. आज देश नक्सली माओवादी आतंक से मुक्ति के कगार पर है. जिन इलाकों में माओवादी नक्सली सड़कें नहीं बनने देते थे, स्कूल नहीं खुलने देते थे, अस्पताल नहीं बनने देते थे, डॉक्टरों को गोलियों से भून दिया जाता था, मोबाइल टावर नहीं लगने देते थे, वहां अब हाईवेज बन रहे हैं, स्कूल और अस्पताल, वहां के बच्चों का भविष्य गढ़ रहे हैं. देश को सफलता हमारे सभी सुरक्षा बलों के तप, त्याग और साहस से ही मिली है. అనంతరం ఐఎన్ఎస్ విక్రాంత్లో నేవీ సిబ్బందికి ప్రధాని మోదీ మిఠాయిలు తినిపించారు. నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ను కిరాతకంగా కత్తితో పొడిచి చంపిన పాత నేరస్తుడు రియాజ్ కాకిల చేతిలో హతమయ్యాడు. కస్టడీలో ఉన్న రియాజ్ ఓ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునే ప్రయత్నం చేయగా ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరిపారని తెలంగాణ డీజీపీ తెలిపారు. ఈ క్రమంలో రియాజ్ మృతి చెందినట్లు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య కేసులో నిందితుడు రియాజ్ పోలీస్ కాల్పుల్లో హతమయ్యాడు. ఈ నెల 17న వాహనాల దొంగతనం కేసులో అరెస్టైన పాత నేరస్తుడు రియాజ్ ను సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ అరెస్టు చేసి బైక్ పై ఠానాకు తీసుకెళ్తుండగా కత్తితో దాడి చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రియాజ్ ఇంటికి వెళ్లి దుస్తులు మార్చుకుని 5-6 ఠానాల పరిధిలో తిరిగాడు. అతన్ని పట్టుకోవడానికి నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 9 బృందాలుగా పోలీసులు విడిపోయి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం రాత్రి పోలీసులకు తారసపడిన నిందితుడు 5వ ఠాణా పరిధిలోని ఓ కాలువలో దూకి పారిపోయాడు. మరుసటి రోజు సారంగపూర్ శివారు అటవీ ప్రాంతంలోని ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్లో ఉన్నాడనే సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. పోలీసులు చేరుకునేలోపు నిందితుడు పారిపోవాలని ప్రయత్నించాడు. సయ్యద్ ఆసిఫ్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి రియాజ్ ను పట్టుకునే ప్రయత్నం చేశాడు. నిందితుడు తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్ పై దాడి చేసి ఎడమ చేతిని తీవ్రంగా గాయపరిచాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై రియాజ్ ను బంధించారు. ఆసిఫ్ తో పెనుగులాటలో గాయపడిన రియాజ్ ను ఆస్పత్రికి తరలించారు. ఉదయం ఆస్పత్రిలో బాత్రూం కోసం వెళ్లి తిరిగి వస్తూ రియాజ్ పోలీసులపై దాడికి తెగబడ్డాడు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి తుపాకీ లాక్కునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణ కోసం రియాజ్ పై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రియాజ్ చనిపోయినట్లు డీజీపీ శివధర్ రెడ్డి ధృవీకరించారు. పోలీసుల దగ్గరున్న తుపాకీ లాక్కుని కాల్పులకు యత్నించాడన్న డీజీపీ ఓ కానిస్టేబుల్ ని గాయపరిచి పారిపోవాలని చూశాడని వివరించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో చనిపోయినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్రీవియస్ అక్యూజ్ రియాజ్ అనే అతను వార్డులో ఉన్నాడు. అయితే రెగ్యులర్ చెకింగ్లో భాగంగా ఆర్ఐ గారు అక్కడ చెకింగ్కి వెళ్తే అక్కడ రూమ్ దగ్గర తలుపులు పాల్గొట్టే సౌండ్, తర్వాత అద్దం పగిలిన వచ్చేసరికి ఇమీడియట్గా మెడికల్ సిబ్బందికి ఇన్ఫార్మ్ చేసి ఆర్ఐ గారు, ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు లోపలికి వెళ్ళి రియాజ్ అనే వ్యక్తిని, గోల చేస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి అతను బెడ్ దగ్గర కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కానిస్టేబుల్ గారి దగ్గర ఉన్న తుపాకీని లాక్కుని రియాజ్ ట్రిగ్గర్ ఒత్తడం మొదలుపెట్టాడు. అది పాడేయని ఆర్ఐ చెప్తున్న వినకుండా ట్రిగ్గర్ ఒత్తుతుంటే గత్యంతరం లేక ఆర్ఐ గారు ఫైర్ చేయడం జరిగింది. బుల్లెట్ సహా వివిధ రకాల బైకులు దొంగలించడంలో రియాజ్ సిద్ధహస్తుడు. బైకుల దొంగతనాలకు సంబంధించి నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. గత 3 ఏళ్లలో రియాజ్ పై 40 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలించిన వాహనాల ఇంజిన్ నెంబర్లు మార్చి మహారాష్ట్రలో అమ్ముతున్నట్లు గుర్తించారు. 3 సార్లు జైలుకు వెళ్లిన రియాజ్ బెయిల్పై తిరిగొచ్చాడు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ నిబద్ధతతో పనిచేస్తుందని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. నేరస్తులు ఎంతటి వారైనా అణిచివేస్తామని పునరుద్ఘాటించారు. కరుడుగట్టిన నేరస్తుడు షేక్ రియాజ్ చేతిలో దారుణ హత్యకు గురైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్కి నివాళులు అర్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమోద్ కుటుంబానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో అండగా ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రమోద్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం, 300 గజాల ఇంటి స్థలం, పోలీసు భద్రత, వెల్ఫేర్ బోర్డుల నుంచి 24 లక్షల పరిహారం అందిస్తామని డీజీపీ తెలిపారు. ప్రమోద్ కుటుంబ సభ్యుల ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో అగ్రికల్చర్ ప్రోత్సహిస్తే రేవంత్ రెడ్డి సర్కార్ గన్ కల్చర్ తీసుకొచ్చిందని విమర్శించారు. దీపావళి సందర్భంగా హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని హరీష్ రావు దర్శించుకున్నారు. తెలంగాణలో గన్ కల్చర్ పెరిగిపోయిందన్న హరీష్ రావు మంత్రివర్గంలో ఏం జరుగుతుందో ఓ మంత్రి కుమార్తెనే చెప్పారని గుర్తు చేశారు.
వారి మంత్రివర్గ కుటుంబ సభ్యులే ఉన్న విషయాలన్నీ కూడా బయట పెట్టారు. ముందు దాని మీద వాళ్ళని సమాధానం చెప్పమనండి. గన్ను ఎవరు తెచ్చారో సమాధానం చెప్పమనండి. ఇవాళ ఎందుకు పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెట్టి అక్రమ వసూళ్లు చేస్తున్నారో దానికి సమాధానం చెప్పండి. ఎండోమెంట్ ల్యాండ్ విషయంలో ఆవిడ చేసిన ఆరోపణల మీద ఒక సిట్ వేయండి, లేదా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ వేసి మరి న్యాయం మీద వాస్తవాలు బయటకు తెచ్చే ప్రయత్నం చేయండి. తప్పు చేయకపోతే పోలీసులు మంత్రి గారి ఇంటికి ఎందుకు పోయారు? తప్పు చేయకపోతే మంత్రి గారి కుమార్తె ముఖ్యమంత్రి సన్నిహితులే సెటిల్మెంట్ చేశారని చేసే ఆరోపణ మీద ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్తలేదు? ఇలా హైదరాబాద్ను గుండా రాజ్యంగా మార్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ దంపతులు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరుగుతున్న కొండా దంపతుల భేటీలో ఉప ముఖ్యమంత్రి భట్టే విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డిల మధ్య మేడారం టెండర్ల పంచాయతీ సహా దక్కన్ సిమెంట్ యాజమాన్యాన్ని సురేఖ ఓఎస్డీ సుమంత్ బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత సుమంత్ను తొలగించగా పోలీసులు సురేఖ నివాసానికి వెళ్లారు. పోలీసులను సురేఖ కుమార్తె సుస్మిత అడ్డుకొని మీడియా ముందు పలు ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేయడం వంటి అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సురేఖ, రేవంత్ రెడ్డి మధ్య కొంత గ్యాప్ పెరిగిందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు పింఛనర్లకు ప్రకటించిన దీపావళి కానుకను పండుగ రోజే ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. శనివారం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించిన తర్వాత సీఎం చంద్రబాబు డీఏను ప్రకటించగా దీపావళి సందర్భంగా 2024 జనవరి 1 నుంచి డీఏ అలవెన్స్ను 3.64% పెంచుతూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రెగ్యులర్ ఉద్యోగుల వేతనంలో ఇప్పటి వరకు డీఏ శాతం 33.67 ఉండగా అది 37.31% పెరగనుంది. పెంచుతున్న డీఏ అలవెన్స్ 2024 జనవరి నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. డీఏ పెంపుతో 8 లక్షల కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది. ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు వర్తించనుండగా వారికి అదనంగా పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 4 కేడర్ల ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. మెకానిక్లు, డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర ఉద్యోగులు పదోన్నతులు పొందేందుకు అర్హులుగా పేర్కొంది. 50,000 మందికి వేతనం పెంపు, 3,000 మంది కింది స్థాయి సిబ్బందికి పదోన్నతుల ద్వారా లబ్ధి చేకూరనుంది. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలపై సంతకాలు, ఒప్పందాలు కాకుండా క్షేత్రస్థాయిలో అమలు చేసి చూపడంపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి కేంద్రీకరిస్తోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ పాలసీలతో ఏపీ దూసుకెళ్తోందని చెప్పారు. ఆస్ట్రేలియాలో 2వ రోజు పెట్టుబడుల వేట కొనసాగించిన లోకేష్ పారిశ్రామికవేత్తలతో సమావేశమై ఏపీకి రావాలని ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సిడ్నీ ర్యాండ్విక్లోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ ను సందర్శించారు. అక్కడ అధునాతన బోధనా పద్ధతులు, టీచర్ ట్రైనింగ్, రెన్యూవబుల్ ఎనర్జీపై సీనియర్ ఎగ్జిక్యూటివ్స్, పరిశోధకులతో మంత్రి చర్చించారు. ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాలతో కలిసి జాయింట్ డిగ్రీ ప్రోగ్రాంలు, స్టూడెంట్ ఎక్స్చేంజ్ పథకాలను ప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా స్టెమ్, ఏఐ, రెన్యూవబుల్ రంగాలపై యువతకు శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. సోలార్, విండ్ పవర్ టెక్నాలజీలలో యుఎన్ఎస్డబ్ల్యూ నైపుణ్యాన్ని వినియోగిస్తూ పునరుత్పాదక శక్తి పరిశోధనలో ఏపీ వర్సిటీలతో కలిసి పనిచేయాలని కోరారు. ఏపీ వైద్య సంస్థలతో కలిసి అంటువ్యాధులు, తల్లి పిల్లల ఆరోగ్యంపై సంయుక్త పరిశోధనలు చేపట్టాలని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ సౌత్ వేల్స్ ప్రతినిధులను లోకేష్ కోరారు. తర్వాత సిడ్నీలోని ఎన్ఎస్డబ్ల్యూ కేంద్రంలో భారత్ ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశమయ్యారు. ఏపీలో యువ నాయకత్వం అభివృద్ధి కోసం తప్పిస్తూ పనిచేస్తోందన్నారు. ఎంఓయూలతో సరిపెట్టకుండా పరిశ్రమల స్థాపనను అమలు చేసి చూపుతున్నామని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను చేతుల్లో చూపుతూ జాప్యం లేకుండా చేస్తున్నామని పేర్కొన్నారు. We are not here to sign papers. We are not here to do MOUs. We actually want to deliver on the field. So the 120 billion that was actually explained and the marquee brands that are coming to invest are all being grounded in our state. The 120 billion have been agreed upon only in the last 16 months. So that's the pace at which we are moving in Andhra Pradesh. So in the past you've heard of ease of doing business. So now we mean speed of doing business, and we're really excited of getting your business down in Andhra Pradesh. అనంతరం సిడ్నీలోని హెచ్ఎస్బీసీ సీఈఓ ఆంటోనిషా నేతృత్వంలోని సీనియర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్స్ బృందంతో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకున్న అనుకూల అంశాలను వివరించారు. నవంబర్ 14-15 తేదీల్లో విశాఖలో నిర్వహించే పార్ట్నర్షిప్ సదస్సుకు ఆహ్వానించారు. తర్వాత ఆస్ట్రేలియాలోని అతిపెద్ద ప్రభుత్వ వృత్తి విద్య శిక్షణ సంస్థ టేఫ్ ఎన్ఎస్డబ్ల్యూ క్యాంపస్ ను సందర్శించిన మంత్రి లోకేష్ ఆ దేశ స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గైల్స్ తో సమావేశమయ్యారు. ఏపీలోని పారిశ్రామిక కారిడార్
కారిడార్లలో టేఫ్ NSW స్కిల్ హబ్ లేదా ఇంటర్నేషనల్ క్యాంపస్ స్థాపన అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఏపీలోని ITIలు, నైపుణ్య శిక్షణ సంస్థల కోసం పాఠ్య ప్రణాళిక రూపకల్పన, ఉపాధ్యాయ శిక్షణ కోసం కలిసి పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. IT, హెల్త్ కేర్, నిర్మాణం, ఆతిథ్య రంగాల్లో వృత్తి ప్రాధాన్య శిక్షణ కార్యక్రమాల్లో ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం కావాలని కోరారు. దేశవ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామమందిరం సహా హనుమాన్ గడి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాలరాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్యలో స్థానికులు, పారిశుద్ధ్య కార్మికులకు మిఠాయిలు, పండ్లు అందజేశారు. ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో భక్తులు గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరించి మానసాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కేదార్నాథ్ ఆలయాన్ని 12 క్వింటాల పూలతో అందంగా అలంకరించారు. సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రకృతి వైపరీత్యాలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించి స్థానికులకు పండ్లు అందించారు. జమ్మూ కశ్మీర్లోని తంగ్ధార్ సెక్టార్లో సైనికులు పిల్లలతో కలిసి దీపాలను వెలిగించారు. పూంచ్ జిల్లా మెంధార్ సెక్టార్లో స్థానికులకు భద్రతా దళాలు బహుమతులు అందించాయి. మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవాస్లో యోగ్మాయ లక్ష్మీమాత ఆలయాన్ని కరెన్సీ నోట్లతో అలంకరించారు. తమిళనాడులోని మధురై మీనాక్షి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా దీపావళి సందడి నెలకొంది. దీపాలంకరణలతో ఆలయాలు వెలుగునీనగా రంగురంగుల బాణసంచా వెలుగులతో లోగిళ్లు కలకలలాడుతున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులు, మూల విరాట్టుకు అర్చకులు ప్రత్యేక పూజలు, నివేదనలు చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నరకాసుర దహనం కార్యక్రమం నిర్వహించారు. రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఊరేగింపు తర్వాత నరకాసుర బొమ్మను దహనం చేశారు. చాలా ప్రాంతాల్లో బాణసంచా కొనుగోలు చేసేందుకు ప్రజలు పోటీ పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా దీపావళి శోభ వెళ్లివెలిసింది. ప్రత్యేక దీపాలంకరణలు, టపాసుల మోతతో సందడి నెలకొంది. ఉదయాన్నే ఆలయాలకు పోటెత్తిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హైదరాబాద్లోని బల్కంపేట శ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మ ఆలయంలో అమ్మవారికి కుంకుమాభిషేకానికి భక్తులు భారీ సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని వద్ద గోదావరి నదిలో ఉదయం నుంచే భక్తులు పిల్లాపాపలతో కలిసి పవిత్ర స్నానాలు ఆచరించారు. గౌతమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్, హనుమకొండలోని ఆలయాలు, ప్రధాన కూడళ్లు ప్రజలతో రద్దీగా మారాయి. దీపావళి సందర్భంగా చౌరస్తా సెంటర్లో హయగ్రీవాచారి గ్రౌండ్ మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలు కిక్కిరిశాయి. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన టపాసుల దుకాణాలు కొనుగోలుదారులతో కలకలలాడాయి. ఆదిలాబాద్ కుమ్రంభీం కాలనీలో ఆదివాసీలు గుస్సాడి సంబరాలు జరుపుకున్నారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని ఆదివాసీ దేవతల విగ్రహాలకు పూజలు చేశారు. తర్వాత వారితో కలిసి నృత్యాలు చేశారు. హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు చెప్పారు. హైడ్రా వల్ల హైదరాబాద్లో వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆరోపించారు. హైదర్షా కోర్టులో హైడ్రా బాధితులతో కలిసి హరీష్ రావు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. అభివృద్ధి, పేదల బతుకులు ఆగం చేసేలా ఉండకూడదని హరీష్ రావు అన్నారు. మరోవైపు మాదాపూర్, సున్నం చెరువు పరిధిలోని హైడ్రా బాధితులతో కేటీఆర్ దీపావళి వేడుకలు జరుపుకున్నారు. పలువురికి బాణసంచాలు పంపిణీ చేశారు. పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం గూడు లేకుండా చేసిందని కేటీఆర్ విమర్శించారు. ఎన్నో ఏళ్లుగా ఉంటున్న వారిని దౌర్జన్యంగా వెళ్లగొట్టారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బాధితులందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మొత్తం అందరిని ఆగం చేసిండ్రు. ఇలా రియల్ ఎస్టేట్ చేసుకుంటూ ఆగం, బిజినెస్ చేసుకుంటూ లాగం, ఆటో నడుపుకుంటూ లాగం, ఆగమాగం పేదల బతుకులు చేసి అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ ఈ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని మీకు న్యాయం చేయకపోతే ఇంకో 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. ప్రతి ఒక్కరికి బ్రహ్మాండమైన ఇల్లు ఇచ్చి మళ్ళా మీకు గౌరవంగా ఇళ్లలో తీసుకుపోయే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. దీపావళి అంటేనే నరకాసుర వధ జరిగినాక జరుపుకునే పండుగ. పేదవాడి కడుపు కొట్టిన ప్రభుత్వం, నరకాసురుడు లాంటి ప్రభుత్వాన్ని తప్పకుండా ఇంటికి పంపే రోజులు
మీ అందరి కన్నీళ్ళలో ఈ ప్రభుత్వం కొట్టుకపోతుంది. కొట్టుకపోయినాక మళ్ళీ ఒకసారి నిజమైన దీపావళి వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరిగేదాకా మీతో ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా 2 పిల్లలను చంపి కన్న తల్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భార్యాభర్తల గొడవల కారణంగానే కుంచాల నాగలక్ష్మి, అవంతిక భవన్సాయిలను చంపి తాను బలవర్మణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులను బాపట్ల జిల్లా జనకారం గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఒకే కుటుంబంలో 3 మృతితో కొండమల్లేపల్లిలో విషాదం నెలకొంది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో అనంతపురం జిల్లాలో భార్యను భర్త గొడ్డలితో నరికి చంపాడు. డి హీరేహల్ మండలం మురడి గ్రామానికి చెందిన హనుమంతరాయుడికి 20 ఏళ్ల క్రితం నాగవేణితో వివాహమైంది. వీరికి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. తాగుడికి బానిసైన హనుమంతరాయుడు భార్యను వేధిస్తూ ఉండేవాడని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యాభర్తలు గొడవపడినట్లు తెలిసింది. నిద్రపోతున్న భార్యను భర్త గొడ్డలితో గొంతు, ముఖంపై నరికాడు. తీవ్ర రక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. డి హీరేహాల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని వెల్లడించాయి. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ తదుపరి 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతాలు, దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మరింత బలపడే అవకాశం ఉందని తెలిపాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే డాన్బాస్ ప్రాంతం ముక్కలు కావాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే డాన్బాస్లో 78% భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఎంత భూభాగం ఉందో అక్కడే ఆగిపోయి పోరాటాన్ని ముగించాలని రష్యా ఉక్రెయిన్కు సూచించారు. తర్వాత భూభాగాలను ఇచ్చిపుచ్చుకునే విషయంలో సంప్రదింపులు కొనసాగించుకోవచ్చని తెలిపారు. రష్యా ఆక్రమించుకున్న భూభాగం తిరిగి ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేస్తున్న డిమాండ్ వదులుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా మాత్రమే యుద్ధాలను గెలిచినా ఆయా భూభాగాలను వదిలి వచ్చిందని గుర్తు చేశారు. రానున్న కొన్ని వారాల్లో బుడాపెస్టులో పుతిన్ను కలవనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. పుతిన్ ప్రతిపాదించినట్లు డొనెట్స్క్ ప్రాంతాన్ని రష్యాకు అప్పగించి యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాలని జెలెన్స్కీపై ట్రంప్ తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే అలాంటిదేమీ లేదని ట్రంప్ చెబుతున్నారు. రష్యా నుంచే చమురు కొనుగోలు విషయంలో భారత్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపులు ఆగడం లేదు. రష్యా నుంచే చమురు దిగుమతిని నిలిపివేయనున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ పునరుద్ఘాటించారు. అయితే మోదీ అలాంటి హామీ ఇవ్వలేదని భారత్ ప్రకటించినట్లు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. అలా అయితే భారత్ భారీ సుంకాలను చెల్లిస్తూనే ఉంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. కానీ భారత్ అలా చేయాలనుకోవడం లేదని తెలిపారు. బీహార్లో విపక్ష మహాగఠబంధన్ కూటమిలో సీట్ల పంపకాలపై మంతనాలు కొనసాగుతున్న వేళ ఆర్జేడీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 143 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించింది. ఇందులో 5 అభ్యర్థులు ఇండి కూటమి అభ్యర్థులతో పోటీ పడనున్నారు. ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ వైశాలి జిల్లా రాఘేపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. బీహార్ ఎన్నికల 2వ విడతకు నామినేషన్ల చివరి రోజు ఆర్జేడీ అధికారిక జాబితాను విడుదల చేసింది. అటు కాంగ్రెస్ కూడా మరో 7 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. గత అర్ధరాత్రి 6 పేర్లను ప్రకటించగా తర్వాత మరో అభ్యర్థి పేరును ఖరారు చేసింది. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా 61కి చేరింది. విదేశీ సంస్థాగత మదుపరుల కొనుగోలు సహా దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాలు కొనేందుకు మదుపరులు పోటీ పడిన వేళ దేశ స్టాక్ మార్కెట్లు వరుసగా 4వ సెషన్లో లాభాలు సాధించాయి. గత వారం 1451 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ మరో 411 పాయింట్లు ఎగబాకింది. ఉదయం క్రితం ముగింపు కంటే 317 పాయింట్ల ఎగువన 84,269 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదట్లో కొనుగోళ్ల మద్దతుతో 84,656 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరి గంటలో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడం వల్ల 84,197 పాయింట్ల కనిష్ట స్థాయికి పడింది. చివరకు 84,306 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 133 పాయింట్లు పెరిగి 25,843 పాయింట్ల వద్ద ముగిసింది.